ఎస్ ఎస్ మ్యామ్, తెలుగు అందరికీ వస్తుంది. ఆర్చరీ తోటి కాంబినేషన్ ఉంటుంది రైఫిల్ అనేది. రేంజ్ కూడా ఇంకా రికగ్నైజ్ కాలేదు యాక్చువల్లీ. ఇక్కడ అది 150 meters దాకా వెళ్తుంది. అది ఇక్కడ ఇల్లీగల్, ఇండియాలో ఇల్లీగల్ క్రాస్ బో అనేది లీగలైజ్ అవ్వలేదు, ఎందుకంటే అది హంటింగ్ కి యూజ్ చేస్తారు. వెరాజ్ అదర్ కంట్రీస్ లో హంటింగ్ ఈస్ లీగలైజ్డ్. అందుకని అక్కడ గేమ్స్ లో బాగా ఇంటర్నేషనల్ ఇది చాలా ఫేమస్ గేమ్. ఇక్కడ ఇంకా ఫేమ్ కాలేదు. వి స్టార్టెడ్ దట్ ఇన్ తెలంగాణ. Whereas simultaneously Biathlon Association. Biathlon is a combination of skiing and rifle shooting. అందులో కూడా రైఫిల్ షూటింగ్ ఉంది. అండ్ స్కీయింగ్ మీన్స్ ఐస్ లో స్కీ చేస్తారు కదండి, అది ఇట్స్ అ వింటర్ ఒలింపిక్ గేమ్. ఇండియాలో ఇప్పుడు ఒలింపిక్ ప్రోగ్రామ్ అయ్యి ఉంది. మోస్ట్లీ ఇంకొక 1 yearలో అది కూడా ఒలింపిక్స్లోకి ఇండియా నుంచి కూడా వెళ్తారు. బట్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ఏషియన్ గేమ్స్ అండ్ ఖేలో ఇండియా. మన నుంచి పార్టిసిపెంట్స్ వెళ్తున్నారు. తెలంగాణలో ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం బైక్లోనే. బట్ మన స్కీయింగ్ తెలంగాణలో ఎలా మేనేజ్ చేస్తాం సార్? ఇందులో సమ్మర్ అండ్ వింటర్ రెండు ఉన్నాయి సార్. సమ్మర్ బైక్లోనే ఏం చేస్తామంటే రోలర్ స్కీ తోటి షూట్ చేస్తాము. ఆన్ రోడ్స్ రోలర్ స్కీ చేస్తాము. స్కీ చేస్తూనే రోలర్ స్కేట్స్ ఉంటాయి. ఇక్కడ మంచు ఉండదు కాబట్టి మన ఇండియాలో హార్డ్లీ 3 months మనకి మంచు ఉంటుంది, అందుకని ఎక్కువ ఉండదు కాబట్టి. సో సమ్మర్ బైక్లోన్ కూడా స్టార్ట్ చేశారు. సమ్మర్ ఒలింపిక్ గేమ్స్లో కూడా బైక్లోన్ ఇంక్లూడ్ అయ్యింది. మన ఇప్పుడు లాస్ట్ 2023లో 2 ఏషియన్ గేమ్స్కి వెళ్ళారు సార్. ఇప్పుడు నెక్స్ట్ 25th ఉన్నది మళ్ళీ వింటర్ ఏషియన్ గేమ్స్కి. దానికి రేపు సెలెక్షన్స్ అవుతున్నాయి.